హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధా వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి. ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అచ్చం మనం బేకరీలో కొన్నట్టుగానే ఉంటాయండి. టేస్ట్ మాత్రం చాలా సింపుల్ వేలో ఈ ఎగ్ పఫ్స్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ని తీసేసుకొని వాటర్ వేసేసి మనం బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత మనం హాఫ్ వరకు ఒక ఎగ్లో హాఫ్ అంటే ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. మనకి ఒక ఎగ్లో 2 ఎగ్ పఫ్స్ అయితే అవుతాయి కదా, అలా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పఫ్ షీట్ కోసం అయితే పిండిని తీసుకుందాం. ఒక కప్పు వరకు మైదా పిండిని తీసేసుకోండి. ఇలా మైదా పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. బటర్ పిండికి పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్గా కలిపేసుకోండి పిండిని. ఇలా పిండిని అయితే కలిపేసుకోండి. ఇలా పిండిని ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకి పఫ్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ అయితే రెడీ చేసుకుందాం. దీనికి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా ఆనియన్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే కర్రీని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆనియన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ముందుగానే మనం సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కాసేపు మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చాట్ మసాలాను కూడా వేసేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే చికెన్ మసాలా లేకపోతే మటన్ మసాలా అయినా వేసుకోండి అండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేయండి. ఈ ఆనియన్ కర్రీలోకి ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే మనకి పఫ్ అనేది బాగుంటుందండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే మనకి ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకోండి. మనకి ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ కర్రీ రెడీ అయ్యేలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు మనం పఫ్ చేసుకోవడం కోసం అయితే ఒక బౌల్ని తీసేసుకొని ఒక 1 స్పూన్ వరకు అయితే బటర్ని వేసేసుకోండి. బటర్ని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని అదే గిన్నెలోకి 1 స్పూన్ వరకు మైదా పిండిని వేసేసుకొని మైదా అలాగే ఈ బటర్ మొత్తం మిక్స్ చేసేసుకోండి. మనకి పఫ్ షీట్స్ కోసం అయితే యూజ్ చేసుకుంటాం ఈ పేస్ట్ని. ఇప్పుడు మనం పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసేసుకోండి. మీరు తీసుకున్న పిండికి ఎన్ని వరకు ఇలా చపాతీ బాల్స్ అయితే అన్ని చపాతీ బాల్స్ని అయితే చేసేసుకోవాలండి. నేను తీసుకున్న పిండికి అయితే 8 వరకు ఇలా చపాతీ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్లోర్పై పిండిని వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న చపాతీ ముద్దని మనం పూరీ సైజులో అయితే ఒత్తేసుకోవాలండి. పూరీ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో అయితే మనం వీటిని ఒత్తేసుకోవాలి. ఇలా ప్రతి చపాతీ ముద్దను అయితే మనం ఒత్తేసుకోవాలండి. మీకు ఎంతవరకు పల్చగా వీలవుతుందో అంత పల్చగా అయితే ఈ చపాతీని ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న ప్రతి చపాతీని మీరు పక్కకు పెట్టేసుకోండి. ఇలాగే మీరు తీసుకున్న ఎన్ని పిండి ముద్దలు అయితే ఉన్నాయో అన్నిటిని ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి.
ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్ పఫ్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. మనం ఓవెన్లో పెట్టకున్నా పర్లేదు, చాలా బాగా వస్తాయి. ఇలా ప్రతి చపాతీని అయితే ఇలానే ఒత్తేసుకోండి. మీరు ఎంత ఎక్కువ పిండి తీసుకున్నా పూరీ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో అయితేనే తీసేసుకోండి. మీరు పిండి ఎక్కువ తీసుకున్నాక దాన్ని మీరు చపాతీ లాగా పెద్దగా చేసేసుకుంటే మనకి పఫ్ షీట్స్ అనేది ఇట్లా ఫ్లఫీగా రావండి. అందుకనే కొంచెం పూరీ సైజ్ కంటే చిన్నగా చేసేసుకోండి. ఇలా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పూరీ సైజులో ఉన్న చపాతీని తీసేసుకొని పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని అయితే అప్లై చేసేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే మీరు ఆయిల్లో అయినా పిండిని కలిపేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ చేసేసి అప్లై చేసేసుకోండి. అప్పుడు మనకి పఫ్ షీట్స్ అనేది ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఓవెన్లో పెడితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎగ్ పఫ్స్ అనేది. ఇప్పుడు మీరు ప్రతి పూరీని వేసేసుకొని ఇలా బటర్ని అయితే అప్లై చేసేసుకోండి. ఇలా ప్రతి పూరీ వేస్తూ మనం బటర్ని అప్లై చేసేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే అప్లై చేసేసుకోండి. మనం ఇలా చేసుకున్న పఫ్ షీట్స్కి ఒక 8 వరకు అయితే ఎగ్ పఫ్స్ వస్తాయండి. ఇలా ఫైనల్గా అయితే నేను అన్ని చపాతీలను వేసేసుకున్నాను. ఒకదానిపై ఒకటి అన్నిటిని ఇలా వేసేసుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్న పఫ్ షీట్స్ని మనం వారంలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చండి. ఒక కవర్ని చుట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం ఎప్పుడు ఎగ్ పఫ్ చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు తీసి మనం బయట రూమ్ టెంపరేచర్లో పెట్టి అప్పుడు చేసేసుకోవచ్చు మనం ఎగ్ పఫ్ అనేది. ఇలా అన్నిటినీ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చివర్లని ఇలా నొక్కేసుకోండి. మనకి ఏమీ బటర్ కానీ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చివర్లను నొక్కేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుతూ మనం చుట్టూ 2 వైపులా తిప్పుతూ బాగా ఒత్తేసుకోండి. బాగా పల్చగా ఒత్తేసుకోవాలండి. చూడండి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా అయితే మనం ఈ చపాతీని ఒత్తేసుకోండి. ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ని అయితే చాక్తో కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని అయితే పక్కకు తీసేసుకోండి. మళ్ళీ మనం రోల్ చేసి మళ్ళీ ఎగ్ పఫ్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలోకి అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ పిండి 6 వరకు అయితే వచ్చేయండి ఎగ్ పఫ్లు. నేను కట్ చేసిన పిండిలో ఇంకొక 2 ఎగ్ పఫ్స్ అయితే చేసుకున్నాను. మొత్తంగా 8 ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అయితే మనం ఈ పఫ్ షీట్స్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పఫ్ షీట్స్లోకి మనం కర్రీని వేసేసుకోండి. ఒక స్పూన్నర వరకు అయితే కర్రీ పెట్టేసుకోండి. మరీ ఎక్కువగా కూడా పెట్టేయకండి, మనకి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పఫ్ షీట్స్లోకి అయితే మనం కర్రీని అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని ఇలా రివర్స్లో అయితే పెట్టేసుకోండి. ఇలా హాఫ్ ఎగ్ని అయితే మనం పెట్టేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్ని మనం పఫ్ షీట్స్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మైదా పేస్ట్ని అయితే ఇలా ఎడ్జెస్కి అయితే అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈ పఫ్ షీట్స్ అనేది విడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తంగా క్లోజ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న షేప్లో అయితే ప్రతి ఎగ్ పఫ్ని ఇలా చేసేసుకోండి. మీరు ఎడ్జెస్కి మాత్రం కంపల్సరీ మైదా పేస్ట్ని అప్లై చేయాలండి. లేదంటే మనం వీటిని ఫ్రై చేసేసుకునేటప్పుడు ఆయిల్లో అయితే లీక్ అయిపోతుంది, కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకి ఎలాంటి గ్యాప్ లేకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే మైదా పేస్ట్తో అప్లై చేసేసుకోండి. ఇలా ప్రతి ఎడ్జ్కి ఇలా మైదా పేస్ట్ని అప్లై చేసి ఇలా గట్టిగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్ పఫ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఈ ఎగ్ పఫ్స్ ఇంట్లో చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు. మనకి ఈ పఫ్స్ చేసేటప్పుడు మాత్రమే ప్రాసెస్ ఉంటుంది, మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఒకసారి ఈ పఫ్ షీట్స్ని చేసి పెట్టుకుంటే 1 వీక్లో ఎప్పుడైనా ఎగ్ పఫ్ చేసుకోవచ్చండి. మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ పిండి కలిపేసుకోండి. మనకి 1 వీక్లో ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పఫ్ షీట్స్ అన్నీ చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని అయితే వేసేసుకోండి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ బాగా వేయించుకోవాలి పఫ్ని అయితే. నేను ఒక్క ఎగ్ పఫ్ మునగడానికి మాత్రమే ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ నాన్ వెజ్ కదా ఇది, ఈ ఆయిల్ని మళ్ళీ దేనిలోకి యూజ్ చేయమనేసి
ఇలా ఒక్క ఎగ్ పఫ్ మునిగేంత వరకు మాత్రమే ఆయిల్ని వేసుకున్నాను. మీరు అన్నిటినీ ఒకేసారి వేయించాలనుకుంటే ఆయిల్ని మాత్రం కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. ఇలా రెండు వైపులా పఫ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పఫ్ని ఫ్రై చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే పఫ్స్ అనేది లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి మనకి మంచి కలర్లోకి అయితే వచ్చాయి కదా. ఇలానే ప్రతి ఎగ్ పఫ్ని అయితే మనం ఆయిల్లోకి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఏమైనా పోతుందని అస్సలు టెన్షన్ పడకండి. మనం బేకరీలో కొన్నదానికంటే ఇంకా టేస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి పఫ్స్ మాత్రం. ఇలా అన్ని ఎగ్ పఫ్ని అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి, అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. లేదంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూడండి మనకి ఎగ్ పఫ్స్ అనేది రెడీ అయిపోయాయండి. అచ్చం బేకరీలోగానే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, పిల్లలకి బాగా నచ్చేస్తాయి. మీరు ఓవెన్ లేకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చేస్తాయి. అచ్చం మనం బేకరీలో కొన్నట్టుగానే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.